దావీదు మహారాజు అంటాం. హల్లెలూయా. సో దావీదు రాజును మనం దావీదు మహారాజు అంటాం. దావీదు మహారాజుని ఎందుకన్నామంటే ఆయన హృదయానుసారం, అంటే ఆరాధనకు ఆయన ఎంతో హృదయానికి దగ్గరగా ఆరాధించేవాడు. మనం కూడా సో ఆయన నిత్య ఆరాధన ఆయన యెరూషలేములో దావీదు మహారాజు ఉంచుకున్నాడు. రెండోది ప్రార్థన వింటాడు, అద్భుతాలు చేస్తాడు. ఆరాధనలో ఆయన స్తుతులపై సింహాసనుడే మన హృదయంలో కూర్చుంటాడు. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సో ఇప్పుడు మనం సుమధుర స్వరముల గానాలతో అనే పాటను మనం పాడి దేవుని మహింపరద్దాం. ప్రతి ఒక్కరూ పాట తెలిసిన వారు సుమధుర స్వరములతో గానాలతో వేలాది దూతల గలమత వర్ణముల గానాలతో వేలాది దూతల గలములతో ఆడబడుచున్న నా యేసయ్యా నీకే ఆరాధనా. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గలములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే ఆరాధనా. మహానందమే నాలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. మహానందమే నాలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. స్వరముల గానాలతో దూతల గలములతో కొనియాడబడుతున్న నా యేసయ్యా నీకే ఆరాధనా. ఎడారి త్రోవలో నే నడచినా ఎరుగని మార్గములో నన్ను నడిపినా నా ముందు నడచిన జయ వీరుడా నా విజయ సంకేతమా. ఎడారి త్రోవలో నీ నడచిన ఎరుగని మార్గములో నన్ను నడిపినా నా ముందు నడచిన జయ వీరుడా నా విజయ సంకేతమా. నీవే నీవే నా ఆనందము, నీవే నీవే నా ఆరాధన. నీవే
నదులన్నీ నీ మహిమను తరంగపు పోగులు నీ బలములు పర్వత శ్రేణులు నీ కీర్తినే ప్రకటించుచున్నవేగా వేలాది నదులన్నీ